నమస్తే మ్యామ్. నమస్తే. నేను మీకు కాల్ చేస్తున్నాను. అంటే 5 మంత్స్ గా నాకు జాబ్ సెర్చ్ చేస్తున్నాను, రావటం లేదని కదా, గుర్తుందా? ఎస్ ఎస్. యా యా జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్గా యుఎస్ లో జాబ్ మార్కెట్ అస్సలు బాగాలేదు. అండ్ పోస్టింగ్స్ ఓపెన్ అవ్వడమే చాలా తక్కువ అండ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా. అండ్ మీరు చెప్తూ ఉన్నారు కదా, ఎంత కాంపిటీషన్ ఉన్నా వాయిడ్ లో మీ జాబ్ మీరు క్రియేట్ చేసుకుంటారు అన్నట్లు. అండ్ మీరు చెప్పినవన్నీ నేను చేస్తూ ఉండగా ఇమీడియట్ రిజల్ట్ రాలేదు. కానీ నా భయము, నా నెగిటివ్ థింకింగ్, జాబ్ గురించి నాకున్న నెగిటివ్ థింకింగ్ అవన్నీ మారుతూ వచ్చాయి. నాలో నాకు నమ్మకము, ధైర్యం అవన్నీ పెరుగుతూ వచ్చాయి. సో వాయిడ్ నుంచి నా జాబ్ నేను క్రియేట్ చేసుకుంటాను. నాకు అసలు కాంపిటీషన్ ఉండదు. నా జాబ్కి నేను ఒక్కదాన్ని సరైన దాన్ని అన్నట్లు నేను మాట్లాడుకుంటూనే, అఫర్మేషన్స్ చెప్పుకుంటూనే, అంటే నెగిటివ్ థాట్, భయం ఏదన్నా వచ్చినా ఇమీడియట్ గా నేను మాటలన్నీ గుర్తు చేసుకొని చెప్పుకుంటూ ఉండేదాన్ని. అండ్ నేను పోను నేను నా జాబ్ ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా, అంటే ఫ్లెక్సిబుల్ గా ఎక్కడికన్నా వెళ్తూ, ఆ, ఏది కావాలన్నా కొనుక్కుంటూ అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో దాన్ని గుర్తు చేసుకుంటూ నేను జాబ్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ అలా చేస్తూ ఉన్నాను. అండ్ మహావతార్ బాబాజీది యూనిఫైడ్ కోర్స్ ఇక్కడ కొంతమంది యుఎస్ లో గ్రూప్ గా చేస్తున్నారు. అందులో నేను కూడా పార్ట్ అయ్యి నేను చేస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ చాప్టర్ లో మీరు గాడ్ చైల్డ్, గాడ్ కున్నవన్నీ మీకు ఉన్నాయి. గాడ్ ఈజ్ అబండెన్స్ అంటే మీరు అబండెన్స్. అండ్ గాడ్ కోసం యూనివర్స్ అంతా ఎలా కలిసి పనిచేస్తుందో మీకోసం కూడా యూనివర్స్ అంతా అలా పనిచేస్తుంది. అవన్నీ గుర్తు చేసుకుని నా జాబ్ రావడానికి యూనివర్స్ అంతా నాకు పనిచేసి నా దగ్గరికి నాకు తగ్గట్టు తీసుకొస్తుంది అని నేను చెప్పుకుంటూ ఉన్నాను. అండ్ నాకు రైట్ దే వచ్చిందని అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, సో ఐ వాంటెడ్ టు సే, సో చాలా మంది జాబ్స్ గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు కదా, రాలేదని. సో ఇది కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మైండ్ జాబ్ గురించి భయం ఏదైతే ఉందో ఈ మాటలు చెప్పుకుంటూ అర్థం చేసుకుని ఉంటే ఆ భయం పోయి నమ్మకం రావడం మొదలైనప్పుడు ఆపర్చునిటీ డోర్స్ అన్న ఓపెన్ అవుతాయి అని నాకు అర్థమైంది. ఎవరికి కాంపిటీషన్ కాదండి. మనం ఒక వాయిడ్ నుంచి మనం ఏదైతే జాబ్ అనుకుంటున్నామో దానికి విజువలైజేషన్ ద్వారా, మన అఫర్మేషన్ ద్వారా మనం ఒక ఎనర్జీస్ ఇస్తున్నాం. అంటే ఒక బొమ్మకి ప్రాణం ఎలా వస్తున్నామో అలాగా మనం ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటూ, చాంట్ చేసుకుంటూ, అఫర్మేషన్ చేసినప్పుడు ఆ బొమ్మకి అనేది మనం ఎనర్జీస్ ఇచ్చినప్పుడు ఆ వాయిడ్ లో నుంచి ఫిజికల్ వరల్డ్ లోకి ఏదైనా రావాల్సిందే. సో ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు. మార్కెట్ లో రెసిషన్ ఉంది, ఇవన్నీ ఏవి వినొద్దు. ఎస్, మనకి రెసిషన్ తో సంబంధమే లేదు, మార్కెట్ తో సంబంధమే లేదు. మన మైండ్ కి మనకు వాయిడ్ కి ఉన్న సంబంధం అంతే. ఏదైతే కావాలో యూనివర్స్ లో ఆ వాయిడ్ లో నుంచి క్రియేట్ చేసుకోవడం, ఫిజికల్ వరల్డ్ లో పెట్టేసుకోవడం. దట్స్ ఆల్. ఎస్, అర్థమవుతుందా ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇమీడియట్ గా ఎందుకు జాబ్స్ అని అన్నప్పుడు ఎన్నో మైండ్ లో చాలా సంబంధించిన నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయి. అవి క్లియర్ చేసుకుంటూ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్లియర్ చేసుకుంటేనే ఫ్రీక్వెన్సీ రైజ్ అయ్యింది. దట్స్ వాట్ షీ హాస్ డన్. సో వన్స్ క్లియర్ చేసుకునే బట్టి మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో అక్కడ వాయిడ్ లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఏదైనా వస్తువు కానీ, జాబ్ కానీ, హౌస్ కానీ, ఎటువంటిదైనా కానీ ఫిజికల్ వరల్డ్ లోకి మేనిఫెస్ట్ అవుతుంది. Yes, thank you, Shanti Priya garu. Thank you once again. Congratulations.